హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆషూస్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి మా వినాయకుడి నిమజ్జనం అన్నమాట. అండ్ ఇది టోటల్గా 2 days వ్లాగ్. అండ్ ముందు రోజు కొన్ని యాక్టివిటీస్ జరిగాయి అండ్ తర్వాత రోజు నిమజ్జనం. సో ఈ వ్లాగ్ మొత్తం ఫుల్గా స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ రేపు నిమజ్జనం అనగా ముందు రోజు నైట్ కోలాటం పెట్టారనమాట. అండ్ కోలాటం వాళ్ళు ఎక్కడి నుంచో తీసుకొచ్చి పర్ఫామ్ చేశారు. అండ్ చాలా బాగా చేశారు. ఆల్మోస్ట్ 3 hours నాన్ స్టాప్గా పర్ఫామ్ చేస్తూనే ఉన్నారు. టోటల్గా 11 days ఉంచామన్నమాట వినాయకుడిని. అండ్ చాలా బాగా జరిగింది. ఈసారి రోజు వెళ్ళాము. వినాయక చవితి వ్లాగ్ పెట్టకుండా డైరెక్ట్గా నిమజ్జనం వ్లాగ్ పెడుతుంది ఏంటి అని అనుకోవద్దు. ఈసారి వినాయక చవితి చేసుకోలేకపోయామన్నమాట కొన్ని సిచ్యువేషన్స్ వల్ల. అండ్ ఇంట్లో కరెక్ట్గా వినాయక చవితికి ఫుల్ ఫీవర్స్ ఉండే, అందరికి అస్సలు ఓపిక లేదు. సో అందుకే వినాయక చవితి ఇయర్ చేసుకోలేదన్నమాట. ఇంట్లో జస్ట్ నార్మల్గా పూజ చేసుకున్నాము. వినాయకుడిని ఏమీ తీసుకురాలేదన్నమాట కొన్ని సిచ్యువేషన్స్ వల్ల. సో కానీ అక్కడ వినాయకుడి దగ్గరికి వెళ్ళామన్నమాట రోజు నైట్ పూట. అండ్ చాలా బాగా పూజలు జరిగాయి, అంతా బాగా చేసుకున్నాము. అండ్ కోలాటం వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. ఆల్మోస్ట్ 3 hours వరకు చేశారనమాట. ఆ రోజే లడ్డూ పాట కూడా ఉంది. అండ్ లడ్డూ పాట ఇది అయిపోయాక లడ్డూ పాట ఆల్మోస్ట్ 11 అలా అయిందనమాట ముందు రోజు. అండ్ ముందు రోజు కోలాటంకి అందరు వచ్చారనమాట. బాబాయ్ వాళ్ళు, పెదనాన్న వాళ్ళందరూ, కజిన్స్, మేమందరం వెళ్ళాము అండ్ బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఆ రోజే ఇంకొకళ్ళది నిమజ్జనం అనమాట మా దగ్గరలోని. సో అది కూడా చూడడానికి వెళ్ళామన్నమాట. కొంచెంసేపు అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నాము. లాస్ట్ డే పూజ అంతా అయిపోయింది. అండ్ అది కోలాటం సగం చూసి కొంచెం సేపు అటు ఆ నిమజ్జనానికి వెళ్ళామన్నమాట. ఇంకా నెక్స్ట్ డే ఈవినింగ్ 3 అలాగా మా నిమజ్జనం స్టార్ట్ అయింది. నిమజ్జనం అంటేనే ఫుల్ డీజే, అందరు ఎంజాయ్ మోడ్లో ఉంటాము. సో వినాయక చవితి అనేది ద మోస్ట్ ఫేవరెట్ ఫెస్టివల్ అనమాట నాకు మాత్రం. మీకు ఇష్టమైన ఫెస్టివల్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ అప్పుడే ఇంకా ట్రాక్టర్లోకి ఎక్కించామన్నమాట వినాయకుడిని. అందరం ఇంకా స్టార్ట్ చేయలేదు అప్పటికి, ఆల్మోస్ట్ నైట్ అయింది. కానీ పిల్లలం మేము అందరం కలిసి కొంచెం సరదాగా ఫన్గా కొంచెంసేపు అలా ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ రంగు ఉంటుంది కదా, అది తెచ్చుకొని అందరి మీద చల్లడము. ఇయర్ ఆల్మోస్ట్ ఒక 3 years తర్వాత ఇయరే అనమాట నేను నిమజ్జనానికి ఉండడం. మిగిలిన ఇయర్స్ మ్యాక్సిమం హాస్టల్ కానీ లేదా ఎగ్జామ్స్ అలా ఉండడం అయిపోయి ఇంటి దగ్గర ఉండట్లే అనమాట. మ్యాక్సిమం హాస్టల్లోనే ఉండిపోయాను. కానీ ఈ ఇయర్ అలా కలిసి వచ్చింది, ఇంటి దగ్గరే ఉన్నాను. సో చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట ఆ 3 days. అండ్ టోటల్గా అన్నీ వినాయకుళ్ళు కొంచెం మా ఇంటి వైపు నుంచి వెళ్తారు కాబట్టి సో బాగా ఎంజాయ్ చేసామన్నమాట. కొంచెంసేపు అక్కడికి ఇక్కడికి అటు ఇటు తిరగటం, అందరం కలిసి వెళ్ళి అక్క వాళ్ళు అందరు వచ్చారనమాట. సో బాగా ఎంజాయ్ చేసాము ఈసారి మేమందరం కలిసి. కొంచెంసేపు సరదాగా డ్యాన్స్ అవన్నీ వేసుకున్నాం అనమాట. ఆ తర్వాత ఇంకా చాలామంది వచ్చారనమాట, పెద్దవాళ్ళు అందరు వచ్చారు. ఒక 6-7 ఆ టైం వరకు మేమే ఉన్నాం. ఆ తర్వాత దేవుడు పెట్టిన ట్రాక్టర్కి పూజ చేయాలని చెప్పి నేను అక్క వాళ్ళం అందరం కలిసి పూజ చేస్తున్నాం అనమాట. పసుపు రాసి కుంకుమ పెడుతున్నాను. సో కొంచెం సేపు ఇదంతా అయిపోయాక ప్రాపర్గా స్టార్ట్ అయింది. అప్పటికి మా ఫేసెస్ ఎంత కామెడీగా అయిపోయినాయంటే అంత కామెడీ. అందరూ రంగు చల్లి గులాము అవన్నీ చిన్నపిల్లలు అందరూ ఎవరు ఏది లేకుండా అందరు కొట్టుకుంటానే ఉన్నాం అనమాట. అదొక ఎంజాయ్మెంట్ లాగా. మీరు ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకా ప్రిపరేషన్స్ అప్పటికి అవ్వలేదు. డీజే కానీ అవన్నీ ఇంకా
ఇంకా చేస్తున్నారన్నమాట, సెట్ చేస్తున్నారు. ఆ తర్వాత ఇంకా కొంచెం సేపు పిల్లలందరూ డ్యాన్స్ చేశారు డీజే పెట్టుకొని. తర్వాత కొంచెం సేపు మేము అందరం అలా అలా డ్యాన్స్ వేసి ఇంకా తర్వాత ఈవినింగ్ డ్యాన్స్ వేయడానికి కొంతమంది అమ్మాయిల్ని పిలిపించారనమాట డ్యాన్స్ కోసం అని చెప్పి. అదొక ఎంటర్టైన్మెంట్. ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ కూడా అలానే చేశారంట, కానీ ఆ ఇయర్ నేను ఇంటి దగ్గర లేను, సో ఈ ఇయర్ ఉన్నా అనమాట. అండ్ మా తమ్ముడు కూడా వచ్చాడు. వాళ్ళు అందరూ వాడు ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసుకుంటా. ఆ రోజు ఆల్మోస్ట్ నిమజ్జనం రోజు 2-1 అయింది ఇంటికి వెళ్ళేసరికి. నెక్స్ట్ డే మార్నింగే నేను కాలేజీకి రావాల్సింది ఉన్నా అనమాట. సో హడావిడిగా ఆ రోజు మార్నింగే బ్యాగ్ ప్యాక్ చేసుకొని అంతా హడావిడి అయిపోయింది. అండ్ వాళ్ళు బాగా డ్యాన్సులు వేస్తుంటే మేమేమో చూస్తూ ఉన్నాము కూర్చొని. అదొక ఎంజాయ్మెంట్ అనమాట మాకు. ఇంతకీ మీ వినాయక చవితి ఎలా జరిగింది, నిమజ్జనం అవన్నీ ఎంజాయ్ చేశారా లేదా అవన్నీ కామెంట్ సెక్షన్లో చెప్పండి. మేమైతే సూపర్ ఎంజాయ్ చేసాము. అండ్ క్రాకర్స్ అవన్నీ చాలా బాగా, అండ్ ఏ ప్రాబ్లమ్స్ లేకుండా నీట్గా జరిగిందనమాట ఆ రోజు. ఆ వీక్ మొత్తం కొంచెం డల్గా ఉన్నామన్నమాట. హెల్త్ బాగాలేక ఇంట్లో మమ్మీ వాళ్ళకి మాకు సరిగ్గా హెల్త్ బాగాలేకపోయేసరికి కొంచెం డల్గా ఉన్నాము. కానీ ఎంతైనా నిమజ్జనం టైంకి ఎక్కలేని ఎనర్జీ వచ్చేసిద్ది కాబట్టి బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా దేవుడిది పెట్టినది మా ఇంటి దగ్గరికి వస్తుందన్నమాట. ఆల్మోస్ట్ అప్పుడే స్టార్ట్ అయింది, అంటే మా ఇంటి పక్కనే అనమాట ఉండేది. సో కొంచెం ముందుకు రాగానే ఇంకా వారు పోసి అవి కొబ్బరికాయ అదంతా పూజ చేయించుకుందామని చెప్పి నేను ఇక్కడ నుంచున్నా అనమాట. ఇంకా ట్రాక్టర్ తీసుకొచ్చి వారు పోస్తూ ఉంటారు కదా, వాటర్ పోస్తామన్నమాట. వాటర్ పోసాక కొబ్బరికాయ, హారతి, కర్పూరము, పువ్వులు అవన్నీ అక్కడ పంతులు గారు ఉన్నారు, ట్రాక్టర్ మీద ఉంటారు. సో ఆయనకి ఇచ్చామన్నమాట. ఆయన పూజ చేసి ఇచ్చారు. అండ్ మంచిగా కోరుకుంటున్నాను అనమాట, అంత మంచిగా జరగాలి, అనుకున్నవన్నీ సక్రమంగా అన్నీ అయిపోవాలి అని చెప్పి. క్యామ్లో ఎందుకో వినాయకుని ఫేస్ అంటే క్లారిటీగా రావట్లేదు అనమాట. మేబీ అక్కడ లైట్స్ వల్ల అనుకుంటా. ఎంత ట్రై చేసినా కానీ అసలు రావట్లేదు. మా బుజ్జి క్యూట్ వినాయకుడు అనమాట, చాలా బాగున్నారు. ఫేస్ అదంతా మంచిగా ఉందన్నమాట. కాకపోతే ఆ లైట్స్ వల్ల అసలు క్యామ్లోకి ఆ లైట్ వైట్గా కలర్ లైట్ పడుతుంది, కానీ క్లారిటీగా కనిపించట్లేదు అనమాట. చాలా ట్రై చేసింది. సో మమ్మీ వీడియో తీస్తుంది అనమాట. ఇక్కడ క్రెడిట్స్ మొత్తం మమ్మీకి అనమాట ఈ వీడియో. ఆల్మోస్ట్ అప్పటికే 8:39 అలా అయిందనమాట. ఇంకా కొంచెం మేము ముందు వెళ్ళి మళ్ళీ రివర్స్లో ఇటు సైడ్ నుంచే అనమాట నిమజ్జనానికి తీసుకువెళ్ళేది. సో మేము కూడా వెళ్ళాము. ఇంకా ఇది హారతి ప్లేట్ అవన్నీ ఇంట్లో పెట్టేసి మళ్ళీ వెళ్ళా అనమాట అక్కడికి వాళ్ళతో పాటు. అంటే కొంచెం దగ్గరలోనే అయిపోవాలి. అండ్ ఈసారి ఎక్కువ పర్మిషన్స్ అవన్నీ లేదు కాబట్టి మళ్ళీ వెనక్కే వస్తారనమాట. ఆ రోజు నైట్ డిన్నర్ కూడా లేదనమాట మాకు. ఆకలి లేదు, ఏం లేదు, అసలు దాని గురించే పట్టించుకోలేదు. ఫుల్గా తిరిగేసాము. అండ్ మధ్యలో దాహం వేసిందని చెప్పి థమ్సప్ తెప్పించుకొని అది తాగామన్నమాట. అక్క వాళ్ళు తీసుకొచ్చారు థమ్సప్. సో అది తాగి మళ్ళీ వెళ్ళాము. ఇక్కడ చాలాసేపు నుంచొనే ఉండేసరికి బాగా కాళ్ళు నొప్పులు అలా వచ్చేసాయి. మార్నింగ్ లెగవలే అనమాట నెక్స్ట్ డే. ఆల్మోస్ట్ నాకు మార్నింగ్ బస్ అయితే ఇంకా సర్లే అంత మార్నింగ్ ఏం వెళ్తా అని చెప్పి ఈవినింగ్ నుంచి బయలుదేరి కాలేజ్కి వచ్చాను అనమాట.
మొత్తానికైతే మా వినాయకుడి నిమజ్జనం ఇలా జరిగింది. ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆశూస్ లైఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.